హైదరాబాద్ అంబర్పేటలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే విగ్రహానికి నివాళులర్పించారు। పూలే జయంతి కేవలం ఒక మహనీయుడి జన్మదిన వేడుక మాత్రమే కాదని, అది భారత సామాజిక వ్యవస్థలో విప్లవానికి నాంది పలికిన చరిత్రాత్మక ఘట్టమని దుండ్ర కుమారస్వామి అభివర్ణించారు। అంటరానితనం, అసమానతలు నిండిన సమాజంలో సామాజిక న్యాయం కోసం పూలే చేసిన పోరాటం అపూర్వమని కొనియాడారు। ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను, ఆయన సిద్ధాంతాలను గుర్తు చేసుకోవాల్సిన రోజని తెలియజేస్తున్నాను। మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఓ వ్యక్తి కాదు, సామాజిక విప్లవానికి ఒక నాంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అంతేకాదు భారతీయ సమాజ చరిత్రలో ఒకసారి చూసుకున్నట్లయితే అనగారిన వర్గాలలో అంధకారాన్ని చీల్చి వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అనే సందర్భంగా తెలియజేస్తున్నాను। సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప మహనీయుడని సందర్భంగా తెలియజేస్తున్నాను। అంతేకాదు ఆనాడు ముఖ్యంగా మహిళలకు విద్య అంటే ఒక పెద్ద నేరంగా పరిగణించేవారు। అలాంటి సందర్భాలలోనే సావిత్రిబాయి పూలేతో కలిసి ఆనాడు మొట్టమొదటి తొలి పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత వారికి అని సందర్భంగా తెలియజేస్తున్నాం। అంతేకాదు రైతుల కోసం మరియు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, అనగారిన వర్గాల కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడని సందర్భంగా తెలియజేస్తున్నాం। కుల వివక్షకు వ్యతిరేకంగా, అంతేకాదు ఈ యొక్క స్త్రీల బానిసత్వానికి వ్యతిరేకంగా మరి విద్యను అందరికీ అందాలనే ఒక బలమైన సంకల్ప బలంతో అద్భుత